ಹಾಯ್ ಹಲೋ ನಮಸ್ತೆ ಕೈಸೆ ಹೋ ಎಲ್ಲರೂ ನಮ್ಮ ఛానల్కి సుస్వాగత. ఈరోజు అయితే మాత్రం రైడ్ స్టార్ట్ చేసాం. ఈరోజు ఒక తలకోన వాటర్ ఫాల్స్ అనేది ఒక ప్లేస్కి వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ సీనిక్ వ్యూ. టైం ఎంత జస్ట్ గెస్ చేయండి. టైం ఎంత టైం ఎంత టైం ఎంత ఈలోపు 10:34. ఓకే మామ్స్. ఇప్పుడు టైము 10:34 AM. కానీ చూడడానికి ఎలా ఉంది? 6:30 7:30 ఎర్లీ మార్నింగ్ లాగా ఉంది కదా. ప్రజెంట్ ఏం చేస్తాను, ఇంకా ఆంధ్రప్రదేశ్కి అలాగుంది అనమాట. సో ఇప్పుడు మేమున్న ప్లేస్ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక 60 కిలోమీటర్స్ దాకా రావచ్చు. ఇప్పుడు సడన్గా యాక్చువల్గా అయితే పెద్ద బిగ్ రైడే ప్లాన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బట్ అన్ఫార్చునేట్లీ మా ఫ్రెండ్ వాళ్ళ పెదనాన్న ఎక్స్పైర్ కావడంతో ఆ ప్లాన్ అయితే ప్రస్తుతానికైతే మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఆ ప్లేస్ ఏంటంటే శ్రీశైలం ప్లాన్ చేసి అంతా ఎవ్రీథింగ్ పైన ఇంకా మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ బైక్ స్టార్ట్ చేయడమే. కానీ అన్ఫార్చునేట్లీ అలా జరగడం వల్ల అది క్యాన్సిల్ అయింది. సో ఇంకా అంటే ఇప్పుడు నాతో పాటు వచ్చిన ఫ్రెండ్ కాదు, వేరే ఫ్రెండ్ అనమాట. వాడిది NS 200 ఉంది. మేము ప్లాన్ చేసాం, కాకపోతే ఇంకా అలా జరిగింది. సో అది పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు ఆ అబ్బాయితో కాకుండా వేరే ఫ్రెండు సరే తలకోన కన్నా వెళ్దాం అన్నాడు. అందులో ఈ వర్షాలు బాగానే పడ్డాయి కాబట్టి వాటర్ ఫాల్ వ్యూ బాగుంటుంది అనేసి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అసలు వెదర్ మాత్రం అల్టిమేట్. అసలు ఇలాగుంటే 100 కిలోమీటర్లు కుట్టేయచ్చబ్బా. వర్షం పడకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగుంటే రైడ్ మాత్రం పిచ్చ కంఫర్ట్. బట్ కాకపోతే ఇలాగే పెట్టుకుంటే ఫార్మర్స్ చాలా ఇబ్బంది, ఎందుకంటే ఫోటోసింథసిస్ సరిగ్గా జరగదు కాబట్టి. అబ్బా ఇలా చెప్పానా లేదా, లైట్గా ఎండ వస్తుంది. సో అంటే ఇప్పుడు మేము వెళ్తున్న రూటు చిత్తూరు టు హైదరాబాద్ వరకు వెళ్ళిపోవచ్చు సేమ్ రూట్లో. సో మేము చిత్తూరు నుంచి వస్తున్నాం కాబట్టి స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్. ఇప్పుడు కాసేపు ఈ ఘాట్ రోడ్ సీనిక్ వ్యూస్ చూసి ఎంజాయ్ చేసేయండి. అంతే, ఘాట్ రోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు మళ్ళీ నార్మల్ రోడ్ వస్తుంది. అండ్ ఈ రోజుటి ప్లాన్ అయితే ఓన్లీ తలకోన కాదు, ఇంకా మా ఫ్రెండ్ ఏదో రిటర్న్ రూట్లో నేను ఇంకా కొన్ని ప్లేసెస్ చూపిస్తాను, ఒకటేసారి ఎక్స్ప్లోర్ చేసేద్దాము, సేమ్ డిస్టెన్స్తో కవర్ అయిపోద్ది అన్నాడు. వాడి మైండ్లో ఏ ప్లాన్ ఉందో నాకు తెలియదు, కానీ ఈజీలీ నిన్న నైట్ మేము డిస్కస్ చేసినప్పుడు 3-4 ప్లేసెస్ అయితే చెప్పాడు. ఆ పేర్లు వినడం వరకే కానీ నేను ఇప్పటివరకు చూసింది లేదు. సో ఆబ్వియస్లీ సేమ్ డిస్టెన్స్లో కవర్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది అనేసి అన్నాడు. సో ఓకే, అదొక బెస్ట్ ఆప్షన్. మా మెటల్ లెఫ్టా రైటా? ఇప్పుడు నా వెనకున్న నా ఫ్రెండ్కి ఎంత ట్రావెలింగ్లో నాలెడ్జ్ అంటే వాడు ఆఫ్లైన్ మ్యాప్. అసలు లాస్ట్ వీడియోలో కాణిపాకం నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు వర్షం పడుతుందేమో అని చెప్పి ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేశాను. నేను ఏదైతే మెన్షన్ చేసినట్టే హాఫ్ డిస్టెన్స్ వచ్చినా లేదో వర్షం పిచ్చగా పడింది. అది అసలు నార్మల్ రైన్ కాదు, అసలు అంత హెవీగా పడింది. సో థ్యాంక్ గాడ్ ఈసారి రిస్క్ తీసుకోకుండా ఫస్ట్ కెమెరా తీసి బ్యాగ్లో పెట్టేసుకున్నా. వర్షం ఆగే వరకు వెయిట్ చేసిన ఒక షెల్టర్ దగ్గర, అంటే సబ్వే దగ్గర. రోడ్డు మాత్రం అల్టిమేట్ ఉంది. లాస్ట్ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు చూశాను,
రిటర్న్ వచ్చేటప్పుడు వాయిస్ చాలా లోగా వచ్చింది. మేబీ ఈ రైడ్ ఎలాగో వస్తుందో తెలీదు. అండ్ విన్ నాయిస్ కూడా చాలా క్యాప్చర్ చేస్తుంది. దానికి ఏదైనా ఒకటి చెక్ చేయాలి. అందుకే నేను ఇప్పుడు స్లోగా వెళ్తూ రికార్డ్ చేస్తాను. లాస్ట్ వీడియోలో ఒక 80 అలా మెయింటైన్ చేస్తున్నా. అప్పుడు విన్ నాయిస్ వల్ల నా వాయిస్ ఏం అర్థం కావట్లేదు. ఈసారి అందుకే స్లోగా వెళ్ళి, అండ్ ఇప్పుడు నేను మాట్లాడడం కూడా చాలా లోగా మాట్లాడుతున్నాను. చూద్దాం ఈసారి ఎలాగో వస్తుందో. మామా ఏంట్రా ఈ రూటు, వాడమ్మ బత్తాయో. రేస్ ట్రాక్ రా స్వామి. గైస్ ఇంకొక 20 కిలోమీటర్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. బట్ కాకపోతే ఇందాకటి నుంచి ఒకటే మ్యూజిక్ అనమాట. బౌన్సీ కంట్రీ రోడ్స్. అసలు అడవిలో మా కోసమే రోడ్డు వేసినట్టుంది, ఎవ్వరూ రాకుండా. అందుకే ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలన్నమాట. ఇదేదో షార్ట్కట్ రూట్ అంట. ఆ మంచు ఉండింది కదా, ఆ మంచు అది ఇప్పుడుంటే బాగుండేది ఇక్కడ. ఎక్కువ స్పీడ్ పోకుండా తక్కువ స్పీడ్లో మంచిగా రైడ్ చేస్తున్నాం. ఒరే అడవి అయితే కాదు కదరా. సూపర్ ఉంది రోడ్ మాత్రం, బౌన్సీగా. వర్మ వర్త్. నేను చూడు ఎగ్జైట్మెంట్లో మర్చిపోయి పాసింగ్ లైట్ వేస్తున్నా. ఆయనకు తెలియాలని హార్న్ వేయాల్సింది. అట్టుంది నా ఎగ్జైట్మెంట్. ఆ టౌన్లలో ఉంటే ఏమో కానీ, అందుకే అబ్బా విలేజెస్ ఏమైనా హైలైట్.